హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సార్ పంపించిన చూసినారా లేదా? చూలే ఇంకా చూస్తా. అదే మీరు మాట్లాడి ఇట్లా మర్చిపోతున్నారు, మతి మార్పు లెక్క. నాకు కొంచెం మతి మార్పు ఉంది, గజనీ టైప్. కరెక్ట్, అదే మర్చిపోతున్నారు మరి మీరు, అందుకే పెట్టిన రికార్డింగ్ మీకు. కరెక్ట్, ఇదైతే కరెక్ట్ చెప్పినావు కానీ చాలా జీనియస్, ఇంటెలిజెంట్ పర్సన్, నాకు అర్థమైంది. సరే, నేను కాల్ బ్యాక్ చేస్తా, సరేనా? సార్ విన్నాక కాల్ బ్యాక్ కాదు సార్, మీరు ఇంటెన్షన్ ఉందా లేదా సార్? మీరు మొన్న అంతా మాట్లాడినారు కదా సార్, మీరు చేద్దామని అనుకుంటున్నా. నేను ఒక మాట చెప్పాలనా? ఒక మాట కాదు సార్, ఇవన్నీ కాదు. అయ్యో, నీకు నాకు పర్సనల్ ఏమన్నా ఉంటే చెప్పు, పర్సనల్ గా చూసుకుందాం. అఫీషియల్ గా చూద్దామంటే అఫీషియల్ గా మాట్లాడు సార్. మీరు నేను ఒక మాట చెప్తున్నా, అవన్నీ వదిలేయి. ప్రొపరేటరా, ఏజెన్సీ, దాని గురించి దీనికి తగ్గట్టు మాట్లాడండి. సంబంధమా? దానికి తగ్గట్టు మాట్లాడండి. మీరు దానికి దీనికి మన సంబంధం చూసుకుందామంటే ఏం చేస్తారు సార్? మరి ఏంది మళ్ళా చంపుతారా సార్? నువ్వు ఏడున్నావు చెప్పు, ఏడుంటావు నువ్వు? హైదరాబాద్ లో ఉంటావు. హైదరాబాద్ లేడా? సికింద్రాబాద్ లేడా? పద్మరావు నగర్ లేడా? నా లొకేషన్ పెట్టు. లొకేషన్ పెట్టన్నా. ఏం చేస్తారు చెప్పండి? నువ్వు లొకేషన్ పెట్టు. నీ మేనేజర్ ఎవరు? మాట్లాడుతుంటే ఏమో ఇట్లా మాట్లాడుతున్నారు. కాదు, మంచిగా మాట్లాడకపోతే చెడుకు మాట్లాడతావు. మాట్లాడు. మంచిగా మాట్లాడుతుంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నావు సార్? కాదు, ఏమన్నా తప్పు మాట్లాడినా మీతోని? ఇంతకుముందు ఎట్లా మాట్లాడినావు నువ్వు? అరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నువ్వు మంచి ఫోన్ చేస్తున్నావు అంటే నీ ఫోన్ లేపాలని నాకు లేపాలా కాదు, మాట మీద ఉండాలి. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అవైలబుల్ ఉండాలని మన రూల్ ఉందా? మతి మార్పు ఉందా సార్ మీకు? నేను ఇంత ముందే చెప్పినా కదా, మతి మార్పు ఉంది నాకు. ఇప్పుడు ఏంది, నువ్వు ఏమన్నా డాక్టర్ వా? రికార్డింగ్ విని చెప్పండి. కాదు, నువ్వేమన్నా డాక్టర్ వా? అదే సార్, లేకుంటే పైసలు ఇస్తావా? నేనెందుకు ఇస్తా? మరి ఎందుకు మన అవన్నీ మాటలు? మతి మార్పు నీకెందుకు? నాకు ఏం రోగం ఉన్నా నీకెందుకు? అదే సార్, మీ దగ్గర నువ్వు చూసుకో. అర్థమైందా? ఏ సైలెంట్ గా ఉంటున్నా, గట్టి మాట్లాడుతున్నావు, పెద్ద ఇది చేస్తావు. ఇక్కడ పద్మారావు నగర్ లో ఏడుంటావు చెప్పు? ఏం సార్? పద్మారావు నగర్ లో ఏడుంటావు? ఏం చేస్తారు? అరే నువ్వు ఏడుంటావు చెప్పు? సికింద్రాబాద్ లో ఏడుంటావు? ఏజెన్సీ ఎక్కడ చెప్పు? ఏడని ఏజెన్సీ ఎక్కడ? ఎక్కడ ఏజెన్సీ ఎక్కడ? ఎక్కడ నీ ఏజెన్సీ ఎక్కడ? నేనెందుకు చెప్తా అదంతా? మళ్ళా ఎంత లిమిట్ ఉంది, ఆ లిమిట్ లో మాట్లాడు. నేను ఒక విషయం చెప్తున్నా, నువ్వు రెస్పెక్ట్ నువ్వు చెప్పేది ఒకటే డైలాగ్ రిపీట్ చేస్తారు మీరు. ఒక మాట చెప్పాలనా? నువ్వు ఓవర్ స్మార్ట్ చేస్తే ఇక నువ్వు ఓవర్ స్మార్ట్ గానే ఉండిపోతావు. ఏడు ఆడనే ఉంటావు, పైకి ఎదుగవు. అర్థమైందా? ఏం చెప్తున్నా నేను ఏం చెప్తున్నా? కమిట్మెంట్ నేను ఇంత అంటున్నా, ఇప్పుడు రికార్డింగ్ ఇన్లే అని చెప్తున్నా కదా. నువ్వు మీరు మతి మార్పు ఉంది నీకు ఎందుకు అబ్బా? నేను మతి మార్పు నీకెందుకు? నేను సింపుల్ గా నీకు చెప్పిన 32,000 వస్తే చెప్పేస్తా అని చెప్పిన. 25th వరకు 45,000 ఒక మాట చెప్పాలా నీకు? ఒక మాట చెప్తా. ఏం పేరు అన్నావు? ఇబ్రాహిం. నా పేరు ఇబ్రాహిం. ఒక విషయం చెప్తా నేను. సరే, నేను మాట ఇచ్చిన, నేనేమన్నా దేవుణ్ణా? చెప్పిన మాట నేను పూర్తి చేయడానికి చెప్పు. నేనేమన్నా దేవుణ్ణా? లేకుంటే ఏమన్నా ఇదా? నేను ఋషినా? నేను చెప్పింది, నేను మాట చెప్పినా కదా, నేను ఇంత కాదు ఇంత చేస్తా. ఎవరు మనిషి మాట మీద నిల్చోడు స్వామి. నువ్వు కూడా నిల్చోవు. నువ్వు కూడా నిల్చోవు స్వామి. నువ్వు కూడా నిల్చోవు. ఈ విషయాల్లో కదా, వేరే విషయాల్లో కూడా చెప్తున్నా. నువ్వు నీ మనసు మీద చేయబెట్టి చెప్పు. నువ్వు నీ మాటల మీద నిలబడతావా? నువ్వు ఏ విషయంలో కానీ, ఎక్కడైనా కానీ. ఇగో నేను కూడా అట్లనే అంట. అర్థమైందా? నేను ఒక మాట చెప్తా. నేను ఒక మాట చెప్తే సార్, ఒక మాటలు ఇవన్నీ ఆపండి సార్, ఇవి డైలాగ్ లేదు. సరే ఒక పని. హలో,
హలో హలో ఆ? సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు? ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. అదే మొన్న కాల్ చేసి సెటిల్మెంట్ కన్ఫర్మ్ చేస్తాం మండే అన్నారు కదా. ఎంత ఏంటి సార్ ఎంత? అంటే ఎంతలో నేను కన్ఫర్మ్ అన్నాను. 1 సెకండ్ లైన్లో ఉండండి సార్. ఉమ్. 1,18,000 1,18,000 అన్నది ఫైనల్ అమౌంట్ సార్. ఓకే. అది మీరు ఎంతకు సెటిల్మెంట్ చేస్తున్నారు? నేను 1,18,000 చెప్పాను సార్. చేసారు కొంచెం నా కస్టమర్ పేరు కానీ దాని తర్వాత సార్, కార్డ్ నెంబర్ చెప్పండి. మీ అవును. ఆర్బిఎల్ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ మీ ఎంత ఉంది? 4,37,000 అన్నది పెండింగ్ ఉంది. ఓకే. ఎగ్జాక్ట్లీ. అది దాని పేరు మీద ఉన్న కార్డు కోసం నేను మీతో డిస్కస్ చేస్తే సెటిల్మెంట్ అడుగున్నారు. అవును. సెటిల్మెంట్ ఇస్తాను సార్, నేను ఇంత అమౌంట్ మించి అనేది అయితే తగ్గదు అని చెప్పాను. మీరు మండే కాల్ చేయండి, నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. ఆఫ్టర్ దట్ మీకు మండే నుంచి కాల్ చేస్తుంటే మీరు రెస్పాండ్ అనేది అవ్వలేదు. అవును, కొంచెం బిజీ ఉండే నేను. ఈ రోజు రెస్పాండ్ అయ్యి ఉన్నారు. సో అది ఒకసారి కన్ఫర్మ్ చేస్తే లెటర్ అనేది ఏంటి అని చెప్పానని. కొంచెం తగ్గించండి. ఇంకా నేను ఏమంటున్నా అంటే ఒక 70-75 వరకు. అంతకు మించి అనేది అయితే తగ్గే పాసిబిలిటీ లేదండి. ట్రై చూడండి. ఒకవేళ అయితే అవ్వదు సార్, ట్రై చేయడానికి ఏం లేదు, అవ్వదు. సరే చూడండి, ఒక 75 to 80 లోపు వస్తే చెప్పండి, చేద్దాం. అవ్వదు సార్, అవ్వదు. కాదా? 4,40,000 కార్డుకి 4,40,000 ఉన్న కార్డుకి 80,000 లో 90,000 లో ఎట్లా క్లోజ్ చేస్తారు సార్? కాదా? అవ్వదు. కాదంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు. సరేనా? అంత అమౌంట్ లేదు నా దగ్గర ఇప్పుడు. కార్డు మీరు యూజ్ చేసుకున్నారా, మీ మదర్ గారు యూజ్ చేశారా? నేను యూజ్ చేసుకున్నాను. మరి అప్పుడు పేమెంట్ అన్నది కట్టాలి కదా. నేను అదే చెప్తున్నాను. ఒక యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తా, వదిలేస్తా. యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయను సార్. నాకు అంత జాలి దయా అంత లేదు మన బ్యాంక్ కి. పెట్టుకోకు. ఎవరన్నారు పెట్టుకోమని జాలి దయా అని? అందునే పేమెంట్ కట్టండి. కాదని చెప్తున్నా కదా, అంతలా కాదు. కట్టండి సార్. అరే కాదు, ఎందుకు కాదు సార్? అంత లేదు అమౌంట్ నా దగ్గర. మరి ఎందుకు యూజ్ చేసుకున్నారు? కార్డ్ ఇచ్చారు కాబట్టి యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు అడుగుతున్నాం కదా, డబ్బులు కట్టండి. లేదని చెప్తున్నా కదా. అప్పుడు వాడుకున్నారు కదా, డబ్బులు కట్టమన్నప్పుడు కట్టండి. లేదు ఇప్పుడు ఒకవేళ 75 తింటారా? కాదు సార్, మంచిగా వస్తున్నాయని చెప్పానని తింటారా? అవును, అంతే కదా. మరి మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం దాపెట్టలే కదా సార్ ఇక్కడ అమౌంట్ ఏమి? దాపెట్టిన అమౌంటే మరి మీకు తెలుసా ఏమన్నా దాపెట్టిందా లేదని? డిపాజిట్ చేశారు. అవును, ఫిక్స్ డిపాజిట్ చేసాం. అవును, ఎఫ్డి చేసాం. మీ బ్యాంక్ లోనే, ఆర్బిఎల్ బ్యాంక్ లోనే. ఆర్బిఎల్ బ్యాంక్ లో మీ పేరు మీద అసలు అకౌంట్ కూడా లేదు. మీకు ఏమన్నా తెలుసా? మీరు తెలుసు. మీరు ఏమైనా ప్రొపరేటరా? ఏమన్నా సిఇఓనా? అవును సార్. ఏమైనా కంపెనీ ఓనరా? ఆర్బిఎల్ సిఇఓ నేనే. అవునా? ఏం పేరు మీది? అవును. మీ పేరు? మీ పేరేంది అసలు? అదే మీ పేరు చెప్పు. మీ పేరేంది? పేరు చెప్పు. మీరు ఒకసారి అడ్రస్ చెప్పండి. నీ పేరు చెప్పు ఫస్ట్. కలుస్తా. సరే నువ్వు అదే కలుసు కానీ నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు సురేష్. సురేష్. నీ డిజిగ్నేషన్ ఏంది మీది? మీ డిజిగ్నేషన్ చెప్పు. అదే డిజిగ్నేషన్ చెప్పు. డిజిగ్నేషన్ చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? ఎవరు? నేను ప్రొపరేటర్, నేను ఓనర్ అంటున్నావు కదా, నీ డిజిగ్నేషన్ చెప్పు ఇప్పుడు. ఏజెన్సీకి కాదు, నువ్వు ఒకసారి నీ డిజిగ్నేషన్ చెప్పు. అరవకు ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది నీకు? ఎవరైనా ఏమన్నా అన్నారు ఏంది? మేనేజర్ ఏమన్నా అన్నాడు ఏంది పొద్దున్నే? ఏమన్నా అన్నాడేంటి మేనేజరు? బీపీ తెచ్చుకుంటున్నావు. ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా ఏంది పొద్దున? ఓ సురేష్. ఓ హలో. పేరేంది? అదే పేరేంది? ఓ సురేష్. పేరేంది? కాదు సురేష్, నీకు ఏం అడుగుతున్నా నేను? నీకినే వాడట్లేదా? నీకినే వాడతలేదా? సరే నీ డిజిగ్నేషన్ చెప్పు. అరుస్తున్నాయి నువ్వు. చెప్పవా? ఏం కలెక్షన్? నువ్వు ఏం కలెక్షన్ చేస్తావు చెప్పు. నీ డిజిగ్నేషన్ చెప్పలేకపోతున్నావు. ఏం కలెక్షన్ చేస్తావు? అదే నీకు ఏం చెప్తున్నా నేను? అరే